రైతులను బలి చేస్తుంది అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్. నిన్న మనం చూస్తే ఇటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి సంబంధించిన ఇటు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఆయన ఇట్లా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా క్లియర్గా కర్మ హిట్స్ బ్యాక్ అని చెప్పేసి నిన్న ఒక ట్వీట్ చేయడం, దానిపై ఆయన చర్చించడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని చూశారు. సో ప్రస్తుతం ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ, అలాగే గంగుల కమలాకర్ వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ వీళ్ళిద్దరూ అరాచకాలు చేస్తున్నారు. అలాగే హరీష్ రావుకి సంబంధించిన బినామీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకి, అలాగే సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆమె మాట్లాడే మాటల్లో ఎంత నిజం ఉంది, అసలు ఏంటి యాక్చువల్గా ఆమె ఏ సందర్భంలో మాట్లాడిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఫస్ట్ కవిత ఏం మాట్లాడిందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగారు. నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి అన్న పోండి అని చెప్పి వాళ్ళు సక్క హరీష్ అన్న దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నేను నాకు సక్క వాళ్ళు హరీష్ అన్న దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీలు లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు, అంటే బీఆర్ఎస్కి మోసం చేసినట్టే కదా ఆయన. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు, ఎలక్షన్ పెట్టక ముందే ఇవ్వకి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయిపోయి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతురు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి. హరీష్ అన్న లేకపోయా, హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీహిల్స్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి, బట్ అక్కడ ఉన్న వాళ్ళు వారు ఆలోచన చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక్క సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని, హరీష్ రావు గారు సార్ను మోసినట్టు ఒకసారి, రామన్న గారు సార్ను మోసినట్టు ఒకసారి, ఎవరమేమేమంటారు సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. ఇలా నన్ను బయటకు వారేసిండ్రు కాబట్టి నేను నెత్తి మీద బతుకమ్మ ఎత్తుకున్నట్టు నెత్తి మీద తెలంగాణ సమస్యలు ఎత్తుకొని తిరుగుతున్నాయి అలా. కాబట్టి నేను బలంగా మాట్లాడుతున్నాను. బట్ ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు నాయకుడు కోరుకున్న చేయాలి. వీరేం చేస్తున్నారు, సభ సక్సెస్ చేయగానే రామన్న నెత్తి మీద సార్ పెద్ద సార్ ఫోటో పెట్టి నేనే మోసినా అని ఆయన వేసుకున్నాడు కార్టూన్. తెల్లారి ఈయనేం చేసిండు, హరీష్ అన్న వి ప్రకాష్ లాంటి వాళ్ళని కొంతమందిని పెట్టుకొని అసలు హరీష్ లేకపోతే కేసీఆరే లేడు, హరీష్ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదు, ఏంది ఇది అవసరమా? ఇప్పుడు ఇక్కడ పద్మదేవేందర్ రెడ్డి గారు ఉన్నారండి, వీరు 2009లో ఎక్కడున్నారండి? కేసీఆర్ గారి మీద నాకు గుర్తుంది, 2 చేతులతోని దుమ్మెత్తి పోసి నా పార్టీని ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె టికెట్ ఇవ్వకపోతే మేడము వెళ్ళిపోయినరా, మళ్ళా జర ఉద్యమం గట్టిగా ఈ సార్ దీక్ష చేయగానే ఎట్లా వచ్చింది వాపసు? ఎవరు సపోర్టు మేడంకి, ఆ దేవేందర్ రెడ్డి అన్నకి? హరీష్ రావు గారు కదా. మరి జిల్లాలో ఒకే సపోర్ట్ ఉన్నారు, తీసుకొచ్చిరు. ఇక్కడ వింటుంటే అసలు ఎంత ఘోరం అండి వస్తుంటే అవి నాకు కొన్ని చెప్పబుద్ధి అయితే లేదు. ఒక్కొక్క ఉద్యోగం ఇస్తామని 2 లక్షలు తీసుకుంటారా, 3 లక్షలు తీసుకుంటారా? అన్ని మెదక్ల పనులు పెండింగ్ ఉంటాయా? మరి అట్లాంటి నాయకులు సపోర్ట్ చేయొచ్చా బీఆర్ఎస్? ఆనాడు ఆ మేడం టీఆర్ఎస్కి వెళ్ళి బయటకు పోయి కేసీఆర్ గారి మీద 2 చేతులతో దుమ్మేసిపోతే ఆమెకు సపోర్ట్ చేసింది ఎవరండి? ఆ రోజు ఇటుపక్క పద్మకు ఓడిపోతుంది, అటుపక్క వైపీఆర్ అఫీషియల్ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోతారు, ఇంకో మనిషి గెలుస్తాడు. హౌ సపోర్ట్ చేయలేదా హరీష్ అన్న? ఫస్ట్ నుంచి చేస్తున్నాడు ఆయన. నేనేమంటున్నా అంటే ఫైట్ ఉంటే స్ట్రేట్ ఫైట్ చేయాలి. ఇప్పుడు నన్ను బయట వారేసిరు, నేను సింపుల్గా ఏం చేసిన, సరే భయ్ నన్ను బయట వేసిరు, నాకు తెలిసిన కాడికి నేను ప్రజా సమస్యల మీద ఎత్తుకొని తిరుగుతా అంటాను. అట్లా స్ట్రేట్ ఫైట్ చేయాలి, లేదు మోసపూరితమైన ఫైట్ చేస్తారు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లోకి రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్ గా నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో
రైట్, కవిత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంది. ఇటు కేసీఆర్ని ఉద్దేశించి గతంలో మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు పార్టీలోకి ఎలా తీసుకున్నారు, అలాగే హరీష్ రావుకి నచ్చిన క్యాండిడేట్ని పెట్టమని కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడాడు. వాళ్ళని పెడితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన విషయాలన్నీ వెలుగులోకి మెల్లిగా వస్తాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్, జూబ్లీస్ బై ఎలక్షన్స్లో ఆయన పార్టిసిపేట్ చేస్తుంటే గనక బై ఎలక్షన్ గెలిచే వాళ్ళం అని ప్రస్తుతానికి అలా చెప్పుకుంటుంది క్యాడర్. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు మాత్రమే పెంచుకున్నారు కానీ క్యాడర్ని పట్టించుకోలేదు అని చెప్పేసి ఆమె సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేసింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఆమె చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ మరోసారి హరీష్ రావు టార్గెట్గా జాగృతి ప్రెసిడెంట్ కవిత స్టేట్మెంట్ చేశారు. పెద్ద ఎత్తున అసలు మెదక్ జిల్లా అంటే ఏదో న్యూయార్క్ నగరంలా ఉంటుంది అనుకున్నాను, కానీ అలాంటి మహానాయకులు అనుకొని చెప్పుకుంటున్నటువంటి ఈ జిల్లాలో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది. చూస్తూ ఉంటే ఇన్ని రోజులు కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి ప్రచారం చేశారు. స్థానికంగా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులంతా కూడా ఫేక్ లీడర్లని చుట్టుపక్కల ఉంచి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున ఆమె స్టేట్మెంట్ చేశారు. అసలు జూబ్లీస్ ఫలితం చూసిన తర్వాతనైనా బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించట్లేదు అనేటువంటి ఒక గ్రహించాలి ఇప్పటికైనా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. డైరెక్ట్గా హరీష్ రావు టార్గెట్గానే ఆమె కామెంట్ చేశారు. ఆమె మాట్లాడుతూ హరీష్ రావు అవినీతిని బయటపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు హరీష్ అన్న పార్టీలో ఉండి పార్టీని మోసం చేయడం మానుకోవాలి అంటూ హరీష్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. హరీష్ రావు పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్నారు అంటూ కవిత మాట్లాడారు. ఇది మొదటిసారి కాదు కవిత మాట్లాడడం. మొదటి నుంచి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తూ ఉన్నారు. హరీష్ రావు చేసినటువంటి అంశాలను ఆమె ప్రస్తావిస్తూ ఉన్నారు. మొన్న రీసెంట్గా వరంగల్ వెళ్తే వరంగల్లో మాట్లాడారు. అక్కడ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థ హరీష్ రావు బినామీది. దాదాపు 600 కోట్లతో అనుకున్నటువంటి కాంట్రాక్టు 1300 కోట్లకు మారింది. ఎట్లా మారిందో చెప్పాలి. ఆ సంస్థ బినామీ సంస్థ హరీష్ రావు అంటూ టార్గెట్ వేశారు. హరీష్ రావు గారిని అవినీతి బయట పెట్టినా రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, హరీష్ రావుకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఒప్పందం ఏంటి బయట పెట్టాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయినా ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ చేశారు. ఎక్కడ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ పైన రాష్ట్రంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో గెలవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర హోదా వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయట్లేదు, వాళ్ళు కరెక్ట్గా పాత్ర పోషించట్లేదు. జనాల దగ్గర సోషల్ మీడియా నుంచి బయటికి రావాలి, గ్రౌండ్లోకి వెళ్ళాలనేటువంటిది కేటీఆర్ను ఉద్దేశిస్తూ కూడా ఆమె మాట్లాడారు. అంటే అన్నకు కూడా చురకలంటించే ప్రయత్నం చేశారు. అప్పుడేమో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు దాదాపు 20 ఏళ్ళు కష్టపడ్డాను, తర్వాత జాగృతికి 6 ఏళ్ళు కష్టపడ్డాను, ఇప్పుడు బయట ఉన్నాను.